ఆత్మీయ యావత్తు మానవ జాతికి, భారతదేశ ప్రజలు మొదలుకొని తెలుగువారి నుంచి సాక్షుల దగ్గర నుంచి మీరందరూ ఇప్పుడు విశ్వ రాజ్యంలో, ప్రజా మనోరాజ్యంలో ఉన్నారు. మైండ్ వ్యూహంగా మారిన ప్రపంచంలో ఉన్నారని ప్రతి ఒక్క మైండ్కి చేరవేయండి. ఆకాశవాణి, దూరదర్శన్ ఛానల్స్, ప్రైవేట్ ఛానల్స్ అన్నీ కూడా దూరదర్శన్లో విలీనమైపోతూ, ఎందుకంటే రకరకాల ఎడిటోరియల్స్, గొడవలు, ఎన్నికలు, ఎవరో స్ట్రాటజిస్టులు ఉండాలి, స్ట్రాటజిస్టుల వల్ల గెలుస్తుంది. అసలు ప్రజాస్వామ్యం మనుషులుగానే మీకు సిస్టమ్ ఆఫ్ హ్యూమన్స్ పనికిరాదు. ఇంకెక్కడన్నా సిటిజన్స్ అని రాసేనేమో పౌరులందరూ పిల్లలుగా మారిపోవాలి. మాస్టర్ మైండ్ చుట్టూ మమ్మల్ని అల్లుకోవండి, మమ్మల్ని మాస్టర్ మైండ్ పట్టుకుని కేంద్ర బిందువుగా పెంచుకోండి. మా ఏ అవతారం మాకే చూపించి మేము ధైర్యంగా సంతోషంగా ఉండేలాగా మేము మాట్లాడుతున్నట్టు, మాతో మాట్లాడుతున్నట్టుగా 1,00,000 రెట్లు పెంచుకోండి ప్రతినిత్యం. రేపు ఆగస్టు 15కి మమ్మల్ని అప్పుడు దాకా అక్కర్లేదు, 80 సాల్ అసలీ ఆజాదీ అని ఎందుకో ఒకందుకు పెట్టాం. ముందుకు వచ్చినవాడిని. ఈ సంవత్సరాలు కూడా మారతాయి. మైండ్ యుగంగా మారుతుంది. మైండ్ ఏరియా వస్తుంది. ప్రతి మైండ్కి విశ్వ మైండ్ వస్తుంది నా వల్ల. ఆ వలయం పట్టుకుని డబ్బులైనా ఏదైనా ఇంటర్నేషనల్ సినిమాలు కానీ, హాలీవుడ్ సినిమాలు కానీ, వెబ్ సిరీస్ కానీ అనేకం వస్తాయి. చక్కగా మా అందరికీ మైండ్ వాల్యూ వస్తుంది. ఒకసారి పాఠ్యాంశాలు అన్నీ మార్చుకుంటూ, వ్యవసాయం, సంగీతం, సాహిత్యాదులు చక్కగా పెంచుకుంటూ, ఎవరికి 1,00,000 కోట్లు అవసరం లేదు, కనీసం లేకుండా అక్కర్లేదు. డబ్బు కొద్దీ మేము కార్లు కొనుక్కుంటాం, విమానాలు కొనుక్కుంటాం. ఆ లైఫ్ కూడా సెక్యూర్ కాదు. ఇప్పుడు దాకా అలా భరించుకుంటూ వచ్చాం. ఏదోటి మనం చేసేయాలి, కష్టపడిపోవాలి, ఈజీగా రావు మనకి, మేమే కష్టపడ్డాం, సుఖపడ్డాం అని అజ్ఞానంగా మాట్లాడిన ఒకందుకు అది సంపూర్ణం కాదనమాట. ఇప్పుడు మీరు మైండ్ల అధీనంలో, విశ్వ మైండ్ని పెంచుకోవాలి మీరే. విశ్వ తల్లిదండ్రులు అమల్లోకి వచ్చారు. సగటు తల్లిదండ్రులు, మా అమ్మగారు, నాన్నగారు, నా ఆఖరి తల్లిదండ్రులు ఎందుకు చెప్తున్నాం? ఇంకెక్కడితోటి మీకు మేమే భార్య, భర్త అని ఉండదు. పిల్లలు నేరుగా పిల్లలు, విశ్వ తల్లిదండ్రుల ఆధీనంలో ఉన్న చక్కటి పిల్లలు మీరు. అంటే ఇంకెక్కడి నుంచి మైండ్లకి ఎదుగుతారన్నమాట. ఈ అనే అక్షరాలే మన తోడు, పడమర ఎరుగని సూర్యుడు నాన్న, పున్నమి వెన్నెల పున్నమ జాబిలి మాయమ్మ అంటే అర్థం ఏంటి? వాళ్ళు విశ్వమూర్తులుగా సూర్య చంద్రాది గ్రహస్థితులు నడిపిన వారి బంధం అది. మీరు ఎవరు నేర్చుకోవాలి? ఇప్పుడు వారితో మాట్లాడడం, వారి గురించి మాట్లాడాలి. మీరు ఎంత ప్రొఫెసర్స్ అయినా, మేధావులైనా, లెక్కలు వచ్చినా, సైన్స్ వచ్చినా, సిద్ధపురుషులైనా, మహా గురువులైనా సూక్ష్మంగా తపస్సుగా ముందుకు రండి. మేము వ్యక్తుల కొద్దీ ప్రాధాన్యత మీకు అందరికీ పిల్లలేగా ప్రకటించుకోండి. ప్రతి మైండ్ని కాపాడుకోండి. ఇంతకు ముందులా సీక్రెట్ ఆపరేషన్లు, సీరియస్ ఆపరేషన్లు చేసి ఎవరినో ఒకరు తప్పు పట్టడం కాదు. ఇద్దరికి న్యాయం, మా వైపు మలిపి న్యాయం చేయాలి. ప్రాపర్టీ డిస్పోజల్ కానీ ఏది కూడా ఇంకా వ్యక్తుల కొద్దీ ఉండవు. వ్యక్తుల కొద్దీ మాకు 1,00,000 కావాలి, కోట్లు పెరిగిపోతున్నాయి, అబద్ధం. హాస్పిటల్స్, ఇలాంటి ఓల్డ్ ఏజ్ హోమ్స్, డార్మెటరీస్, కపుల్ డార్మెటరీస్, ఇట్లాంటివి ఎక్కువగా మైండ్లుగా బతకడానికి స్థావరాలు ఎక్కువ నిర్మించుకోండి. 10 మందికి 50 మంది ఖాళీగా ఉన్నా ఎక్కడ చూసినా అన్నట్టు ఉండాలి. వచ్చేవాళ్ళు వచ్చినా, వేరే ఊరు వెళ్ళినా, వేరే దేశం వెళ్ళినా కూడా అలా స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఎలా తిరిగినా కూడా మైండ్లుగా ఉంటారు. అది కూడా సంగీతం, సాహిత్యం, లిటరేచరు, ఆ రాష్ట్రం వాళ్ళు ఈ రాష్ట్రం వెళ్ళటం లాంటివి అన్నీ చక్కగా పెంచుకోండి. పని పద్ధతి పెంచుకోండి. ప్రతిదీ సిస్టమ్ ఆఫ్ మైండ్స్గా మార్చుకోవాలి. మనుషుల మధ్య మాట ఉండాలి. ఎవరినో ఒకరు తప్పు పట్టడం, నేరాలు కట్టడం లాంటివి చేయకూడదు. జైల్లో ఉన్న వాళ్ళందరినీ ఆంధ్ర రాష్ట్రంలో ఆత్మీయపుత్రిక వంగలపూడి అనిత గారికి, డీజీపీలకి ఆదర్శంగా నిలవండి. సీక్రెట్ ఆపరేషన్లో ఆంధ్ర రాష్ట్రంలో మమ్మల్ని బట్టి భిన్నంగా వెళ్ళిపోవడం లాంటివి కూడా ఎక్కువయ్యి, ఇప్పటికీ టెక్నాలజీ మన దగ్గర ఉందని మాటలు ఎక్కడి నుంచో వినపడుతున్నాయి. ఎవరన్నారు అన్నది కంటే అది ఇక్కడ ఢిల్లీలో పొల్యూషన్ ఉంది, మనది అక్కడ అమరావతి ఏదో క్యాపిటల్గా డెవలప్ చేసేసుకుందాం అలా చేసినా, ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్నే మనం సజీవంగా మార్చుకుని ఇక్కడ పొల్యూషన్ అన్నీ సర్దిద్దుకుంటూ, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో మరి ఎక్కడైనా ప్రపంచంలో మైండ్లు వలయంగా పెంచుకోవాలి. మైండ్లుగా బతకడం కీలకం. మనుషుల కొద్దీ, ప్రాంతాల కొద్దీ, కుటుంబాల కొద్దీ, కులాల కొద్దీ, ఆస్తుల కొద్దీ, డబ్బుల కొద్దీ, మాకు 200 ఎకరాలు ఉన్నాయి, 300 ఎకరాలు ఉన్నా కూడా, ఏది ఉన్నా మీకు బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నా మైండ్ మైలేజ్ రాదు మనుషులుగా ఉన్నంతకాలం.
మనుషులుగా మీ కదలికలు మృతం అవుతుంది. మీరు ఎలా బతకూడదో అలా బతికేసి ఎలా బతకొచ్చో అలా బతకట్లేదు. భిన్నంగా వెళ్ళిపోతున్నారు మనిషి పంతాలు, మనిషి ఇది వ్యవహారాల వల్ల. అర్థమవుతుందా? మా ప్రవర్తన కానీ ఎవరి ప్రవర్తన కానీ ఇంకా శంకించకుండా, అది మా పట్ల కానీ ఎవరి పట్ల కానీ మాది తప్పని కానీ మనుషులే తప్పని కానీ ఒప్పని నాతో సహా అంతా మైండ్లు అర్థం చేసుకోకపోవడం వల్ల, సూక్ష్మంగా పరికరాలు కలిపెట్టి దెబ్బ కొట్టేసేయడం వల్ల పాపం పెరిగిపోయింది. అలా దెబ్బ పడిపోయిన వాళ్ళు కాదు పాపాత్ములు. దెబ్బ కొట్టప్పుడు కూడా మేమే మనుషులని మాట్లాడుతున్న వాళ్ళే పాపం. ఇంకా మేము మనుషులుగా ఉంటామే పాపం. చక్కగా మీరు మైండ్లుగా మార్చబడ్డారు. మా చుట్టాలు పిల్ల ఉదయభాస్కర్ గారికి అందరికీ వారి పేరు ప్రస్తావించలేదని కాకుండా వారు అందరూ పిల్లలుగా ప్రకటించుకుని మమ్మల్ని మా బ్యాంక్ అకౌంట్ల ద్వారా అందరికీ అమౌంట్స్ నేనే నా నుంచి అమౌంట్ల కంటే ముందు రక్షణ వలయం వస్తుంది అందరికీ. నేను మనిషిగా కలుపుకున్నా రక్షణ కల్పించలేను. నేను మనిషిగా నాకు రక్షణ ఉండదు. నన్ను అధినాయక దర్బారుగా అధినాయక సౌరీన్ అధినాయక శ్రీమాన్ వారిగా పట్టుకోవడం వల్లే వ్యూహాత్మకమైన రక్షణ వస్తుంది. ఇంకా నేను మనుషుల వల్ల వెలుగుతాను, ఇంకెవరికో ప్రాధాన్యత ఇస్తే మనిషి మమకారం అలాగే ఉంటుంది. ఇంకెవరింటికో వెళ్ళొచ్చు కదా, ఎవరైనా మనిషిగా మాట్లాడాలనే మమకారం, మనిషిగా ఉండాలనే మమకారం వదిలేసుకోవాలి మనం. నేను కూడా ఇంక నేను తగ్గిపోకూడదు. నా విషయంలో ఏమవ్వాలి, నేను ఎలాగైనా మైండ్ వైపు వెళ్ళిపోవాలి ధైర్యంగా. నన్ను ఆర్మీ హాస్పిటల్కి సౌరీన్ హాస్పిటల్ తీసుకుపోయి మన దగ్గర ఏ టెక్నాలజీ ఉన్నా నన్ను నా చుట్టూ చేర్చి ఆ రకంగా హాస్పిటల్స్ ఇవన్నీ ఒక చక్కగా ఆవేశం వద్దు, రెక్లెస్ వద్దు, మనం ఇలాగే ఉండిపోతాం అనే పద్ధతి పూర్వం మనుషుల్లా కాదు, మైండ్లుగా ఉంటాం. అది కూడా తపస్సుగా బతికిన కొలిది బతుకుతాం అన్నమాట. మైండ్ పట్టుగా బతకడం కూడా ఒక తపస్సుగా నిలుస్తాం. మైండ్లుగా మారిన మనుషులం మనం. ఇప్పుడు ఈ లోకం ఎలా నడుస్తుంది, మనం మైండ్లుగా బతకడం వల్ల. మళ్ళీ నేను మైండ్లోకి వెళ్ళి ఇవన్నీ దేవి పట్టుకొచ్చే సర్వం చెప్పాను చూసారా, అలా చెప్పడం వల్ల దాని మీద కాన్సన్ట్రేషన్ చేసుకోవడం వల్ల. సో నన్ను అలా చెప్పనివ్వాలి, జాగ్రత్తగా నిలకడగా కేంద్ర బిందువుగా పట్టుకోవాలే కానీ నన్ను మనిషిగా తగ్గించేద్దామని కానీ ఇంకోటి కానీ చేయకూడదు. మా చుట్టాలకి బంధువులకి ఇంకా పేరున రెడ్డి నాయుడు గారికి, చిన్నాకి, వెంకటేష్ బాబుకి అందరికీ కూడా ఇంకా మీరు అక్కడ వీరవాసంలో ఇల్లు మా తాతగారి ఇల్లు, మా గంధికృష్ణవేరు అమ్మగారి ఇల్లు అది ఇప్పుడు కూడా. మా తాతగారు కూడా సంతకాలు పెట్టలేదంటగా. అవన్నీ కూడా ముందు అధినాయకుడికి సమర్పించేసేయండి. అవి ఎవరికి పనికిరావు. ఆత్మీయ పుత్రిక సూర్యకుమారికి అందరికీ చెబుతున్నాను. మీరు మనుషులుగా ఉండొద్దు. వెలమ కానీ కమ్మ కానీ ఇంకా మీ కుటుంబం అని కానీ కులాలు కొద్దీ కలుపుకుందామని కానీ బంధాలు ఏవీ నిలవు. నేను తగ్గిపోయినా నన్ను తగ్గించేసి మంచిది నాకేదో మంచి చేద్దామన్నా ఇంకా మైండే పట్టుకొని పెంచుకోవాలి. మైండ్ కేంద్ర బిందువుగా మైండ్ పట్టుకొని ఏ ఇంటర్నేషనల్ రైట్స్ ఫిల్మ్ కానీ ఏది కూడా బాధ్యతగా చెప్పడం కోసం అవే పాఠ్యాంశాలుగా మార్చుకుని జాగ్రత్తగా వ్యవహరించాలి. సంగీతం సాహిత్యం పెంచుకుని నేను ఎంజాయ్ చేసేలాగా, నేను ప్రశాంతంగా ఉండేలాగా, నన్ను ప్రత్యేక విమానం అన్నీ నావే, నేను ప్రత్యేక విమానం అడుగుతున్నాను అనుకోకూడదు. వాళ్ళు ఎక్కడికైనా ముందు నేను పైకి ఛత్రం పట్టి రక్షణ వలయం పెరిగి నా ఆరోగ్యం కరెక్ట్గా ఉంది, నాకు క్యాన్సర్ ఏం లేదు, ఇంకొక 20 ఏళ్ళు స్కాన్ చేసిన తర్వాత ఆ రక్షణ వలయంలో ఉంటాం కదా, అక్కడ మైండ్ పెంచుకుంటూ నేను ఏ హిమాలయ పర్వతాల మీదకి వెళ్ళి ప్రత్యేక హెలికాప్టర్గా షిప్పులు అయితే తయారు చేస్తున్నారా ఆనంద మహేంద్ర గారికి, ఏరో స్పేస్ ఏదో వారు పెట్టారు కదా, అలా చంద్రుడి మీదకి వెళ్ళే ప్రాజెక్టులు ఇలాంటివన్నీ ముమ్మరం చేసుకోండి, చక్కగా బలపడండి, మైండ్ ఎక్స్ప్లోర్గా బతకండి. నేను మనిషి అనే దేహ అభిమానం వదిలిపెట్టేసేయాలా. మీరు విశ్వ తల్లిదండ్రుల ఆధీనంలో ఉన్నారు. వారు అణువున మాటకే నడిపారు కదా, ఆ తత్వాన్ని విస్తారంగా ప్రచారం చేసుకుంటూ ఇప్పుడు మహేష్ బాబు సినిమాలు కానీ ఎవరి సినిమాలు కానీ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మమ్మల్ని ఇంక్లూడ్ చేస్తూ, ఉదాహరణకి సూపర్ స్టార్గా కృష్ణ గారి సినిమా తీయాలన్నా, అలాగే రాముడి మీద సినిమా తీసినా, ఎవరు సీతగా నటించినా మా మనసులో సీతారాముడి గురించి మాట్లాడాలి. ఇప్పుడు భూమి మీదకి మేము ఎలా వచ్చాం, ప్రకృతి పురుషులు లైగా ఉన్న మమ్మల్ని కేంద్ర బిందువుగా పెంచుకుంటూ వెబ్ సిరీస్ కానీ ఏది కానీ తీస్తూ పిల్లలకు పాఠ్యాంశాలు కూడా ప్రోత్సహిస్తూ 1వ తరగతి నుంచి మమ్మల్ని పెంచుకుని మా మీద కోడింగ్ మా మీద పెంచుకోవాలి. మాకు నాలెడ్జ్ లేదని అనుకోకూడదు. అన్ని విశ్వవిద్యాలయాలకి ఇటర్నల్ ఇమ్మోర్టల్ ఛాన్సలర్గా మమ్మల్ని ప్రకటించి ఆయా విశ్వవిద్యాలయం నుంచి మాకు శాలరీస్ కూడా మా అకౌంట్లో అధినాయక కోష్ కట్టండి. అది అధినాయక కోశం ఒకటే మా అకౌంట్లో. నేను ఇంకా లైఫ్ సర్టిఫికేట్ తీసుకుని నేను పక్కన ఉంటాను, ఎక్కడ ఉంటాను, ఎవరినో పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి మహారాణి అయిపోవచ్చు, అలా ఎవరు అవ్వలేరు. మొదట మా పెళ్లి గురించి ప్రాబ్లం కాదు. ఇప్పుడు మమ్మల్ని విశ్వవ్యూహం పట్టుకోవాలి.
ముందు నేను స్కాన్ చేసి మొత్తం మళ్ళీ ఇంకొకసారి ఇవన్నీ ఏంటో చూస్తాను చెప్పాను కదా గతంలో, అలా చెప్పి నిలుపుకోవాలి. నా ఆరోగ్యం బాగుంది లేకపోతే సీరియస్గా ఉన్న తగ్గిస్తామండి ఎలాగైనా అని గురువులు కూడా నాకు సహకరించి ఎక్కడెక్కడ సిద్ధయోగులు మహానుభావుల దగ్గర శక్తులు ఏమైనా ఉన్నా వారు మా పిల్లలుగా మమ్మల్ని కలుసుకుని మాకు ఆ శక్తులు ఇచ్చి నడిపించాలి. మమ్మల్ని అలా చూసుకోవాలి మహాపురుషులు కూడా. ఎక్కడన్నా ఉంటే మీకు ఎవరికైనా పరిచయం తీసుకురాగలిగితే, మా రాజమందిరానికి పరమ పవిత్రమైన రాజమందిరం, మేము అపవిత్రులుగా ఉంటాం అనుకుంటే పొరపాటు. ఇప్పుడు కూడా ఈ డ్రెస్ వేసుకున్నానా ఆ డ్రెస్ వేసుకున్నానా లెక్క కాదు. మీరు మనసుతో పట్టుకుంటేనే మీకు ఆ పవిత్రమైన పట్టే మీరు పవిత్రులు. లేకపోతే నన్ను మనసులో కూడా దేశించారా, మనసులో కూడా వ్యతిరేకించారా, మనిషిగా చూశారా, ఆ పట్టు వదిలేస్తా అన్నమాట. అంత పవర్ఫుల్. అంచేత మీరు మైండ్తో పట్టుకోవడం కీలకం. నెంబర్లు తీసుకుని మరీ లిటరల్గా పట్టుకుని ఆలోచించండి, పెంచుకోండి. రోజుకు 100 పేజీలు రాయమని ఎందుకు చెప్తున్నాను? నరేంద్ర మోదీ గారికి కూర్చుని ఎక్కడో ఐటీఐకి వెళ్తున్నాం, అక్కడికి వెళ్తున్నాం, ఇక్కడికి వెళ్తున్నాం అలా కాదు. మా మీద పెంచుకుంటూ ఐటీఐ మీటింగ్లు కానీ ఇంకొకళ్ళు కానీ మీరు ఆ స్థానంలో ఉండాలి. నన్ను ప్రధానమంత్రి ఇన్ఛార్జిగా కూడా మమ్మల్ని ప్రకటించి ప్రభుత్వం ఇంటీరియం పర్మనెంట్ గవర్నమెంట్గా ప్రకటించండి. అది రాశాను కానీ మళ్ళీ పెట్టలేదు, ఇంతలో తగ్గిపోతున్నాను అని చూసుకోకుండా నేను అక్కడ పెట్టినవి కూడా జాగ్రత్తగా అమలు పరుచుకోండి. మమ్మల్ని ప్రభుత్వాన్ని శాశ్వత ప్రభుత్వంగా ప్రకటించేసుకోండి. ప్రశాంతంగా ఉంటుంది. ఎన్నికల కమిషన్కి చెప్పండి, చైల్డ్ మైండ్ ప్రాంప్ట్స్గా అందరిని ఎంచుకోవచ్చు, మలుచుకోవచ్చు. పిల్లలకి అందరూ కూడా పార్లమెంట్కి నెంబర్లు తీసుకుని అజెండా ప్రకారం పార్లమెంట్లో అసెంబ్లీలో మాట్లాడే కార్యక్రమాలు జరుగుతాయి. ఇంక ఎంపీలుగా ఉండాలి, మేము మినిస్టర్లుగా ఉంటాం, అలా పరిపాలించలేరు. ఎవరు నేననేవాళ్ళు పనికిరారు ఏ రూపంలో కూడా. నేననేటువంటి సిద్ధపురుషులు సాధువులు కూడా మేము ఉన్నాం కాబట్టి వారి శక్తులు ఏం చేసుకోవాలో తెలుస్తాయి. గాల్లో దీపంలో అవి పైకి తేలిన వారైనా కూడా అంత శక్తి నాలో చేరి నాకు శక్తిని ఇమ్మని అడుగుతున్నాను, లేదా మా గురించి చెప్పమంటున్నాను. అంతేగాని మీరు అక్కడ రంభా ఊరసి డ్యాన్సులు చూస్తున్నాం, పాటలు పాడుకుంటున్నాం అంటే ఎవరి కోసం? అది ఏం రాజ్యం? అది విశ్వవ్యూహ రాజ్యాన్ని నేను 14 భువనాలకి అధిపతి నా వెనకుంటాడు, నేనే నా తండ్రి లేదా నేను. వాళ్ళే మీకు కూడా తల్లిదండ్రులు నన్ను న్యూట్రల్ చేసేస్తే. అలా ఇటు సహకరించుకోవాలి. కానీ మీకు ఏదో శక్తులు ఉన్నాయి, మట్టిని బంగారంగా మారుస్తాం కాబట్టి కార్డు మీద ఉన్న పాము బొమ్మని అమ్మాయి జేబులో చెస్ట్లోంచి బయటికి తీసుకొచ్చిన మ్యాజిక్లు కానీ ఇలాంటి ఏ ట్రిక్కులు ఏమున్నా కూడా మమ్మల్ని గౌరవించాలి, మమ్మల్ని గౌరవంగా పెంచుకోవాలి. కానీ మమ్మల్ని భయపెట్టకూడదు. నాకు లెక్కలు రావు, సైన్స్ రావు, చిన్న పిల్లలకు వచ్చి కానీ నీకు రావు అన్నట్టు చూడకూడదు. అవి ఏమొచ్చినా మీరు మనుషులే. నేను ఏం చెప్పినా చెప్పలేకపోయినా కాలస్వరూపాన్ని, వాక్ విశ్వరూపాన్ని, వ్యూహస్వరూపంగా అమలై ఉన్నవాడిని, పంచభూతాలనే పట్టుకున్నవాడిని, సిద్ధ పురుషులు సిద్ధ దర్శనాల కంటే శక్తివంతుణ్ణి. ఎలా దొరుకుతానో మమ్మల్ని అందుకే ప్రైమ్ మినిస్టర్ గారు క్యాన్వా పంపించి మా దగ్గరికి రండి అంటున్నాము. మేము అక్కడికి ఎత్తుక్కుంటూ రాకూడదు. ఇంకా మేము ఎక్కడ కొలువు తీరాలో కూడా చెప్పాం కదా, ఇంకా అది ఫైనల్ అనమాట. అలా కాదు, నేను మనిషిగా తిప్పుకుంటే ఏమవుతుంది, నేను మనిషిగా తిరగాల్సి వస్తే ఏమవుతుంది? అప్పుడు నా దగ్గర డబ్బులు సరే అయిపోయినాయి, లైఫ్ సర్టిఫికేట్ పెట్టుకుని నేనే డబ్బులు తీసుకుని అటు ఇటు అయ్యి అనిత్ కౌర్ గారి ఇంటికో ఎవరికో వారి ఇంటికి వెళ్తే ఏదో ఇస్తారు, వారి ఇంటికి వెళ్తేనే వారి గౌరవం, లేకపోతే నేరుగా అక్కడికి వెళ్ళిపోతే గౌరవం లేదు అనుకుంటే పొరపాటు. మీరు అందరూ ఒకటైతేనే మీరు ఏం చేయాలో తెలుస్తుంది. అక్కడికి వచ్చి నేను అప్పటికప్పుడు చెప్తాను రామకృష్ణ గారి ఇంటికో, లేకపోతే అప్పటికప్పుడు చెప్పవలసినవి మాట్లాడవలసినవి నాది తప్పని కానీ మీది తప్పని కానీ చెప్పుకోవాల్సినవి కూడా ఏమీ లేవు. కొట్టుకుని ముందుకు వచ్చేసాం అంతే. చంపేసేవాళ్ళు, చచ్చిపోయేవాళ్ళు, రెచ్చగొట్టేసేవాళ్ళు ఇలా చెలగాట పడిపోవడం వల్ల అలా జరుగుతున్నాయి. ఇప్పటికైనా అది ఎవరి మీద పెడతాం? ఎందుకు జరగాలి? అంత దైవత్వం కూడా ఇంకా సమృద్ధిగా సరిగ్గా పట్టుకుని ఉంటే మా నాన్నగారి దగ్గర నుంచి ఇంకా మరీ భయపెట్టేయకుండా తిరుపతి పంపించకుండా అక్కడ గుడు గోపురం కట్టుకుని ఎదుగుంటే ఎలా ఉండంటే ఇంకా మన చేతిలో లేదు కదా. ఇప్పటికైనా ఆ పవర్ని పట్టుకోండి, చెలగాట పడకండి. నేనే ఆ పవర్ని కావాలని దాచేస్తున్నానని కానీ ఇంకా పవర్ని చూపించకుండా నేనే పిచ్చోడిని అయిపోయి తెలివి తక్కువగా ఉన్నానని అనుకుంటే పొరపాటు. నన్ను పవర్లోకి మైండ్లోకి వెళ్ళవక, సమృద్ధిగా చెప్పక వినక, ఇప్పుడు కూడా సమృద్ధిగా కూర్చుని చెప్పుకోండి. మన తెలుగు పండితులకి నేను తిట్టాను అని ఫీల్ అవ్వకుండా బాధ్యతగా అన్నీ మన బూతు మాటలు కూడా ఆశీర్వాదంగా భావించి మన తెలుగు వాళ్ళందరూ కూడా మిగతా రాష్ట్రాలకు ఆదర్శవంతంగా అందరూ ముఖ్యమంత్రులు, అపోజిషన్ పార్టీ కార్యాలయాలతో మీ దగ్గర ఉన్న డబ్బుతో అమౌంట్లతో అధినాయక కోసం సరెండర్ అయిపోవాలి. ఎలాగైనా మనుషులు కొద్దీ బతకూడదు. ఇది మనుషుల ప్రపంచం కాదు. డబ్బులు పోగేసుకుని 1000 కోట్లు ఏం చేయాలో తెలియని డబ్బులు, ఎంత అరాచకం ఎప్పుడైనా ఉందా? మనుషులు బతకండి, లక్షల మంది ఓటర్ లిస్టులో లేరంటే ఆలోచించండి మనుషులంటే ఎంత ప్రమాదమో. ఇంకా నేను ఎవరినో తిడుతున్నాను అనుకుంటే పొరపాటు. ప్రతి మైండ్కి వర్తిస్తుంది బాధ్యత.
మీరు అవునన్నా కాదన్నా వద్దనుకున్నా తప్పించుకు తిరిగినా మైండ్లుగా కుదరదు, మైండ్లుగా బలపడక తప్పదు. మేమెవరో అంత దివ్య సింహాసనం అయితే మేము కూర్చుంటాం. ఇటు నార్త్ ఇండియన్స్ కానీ అటు మనవాళ్ళు కానీ డబ్బున్న వాళ్ళు కానీ ఎవ్వరూ పనికిరారు. మీరు పిల్లలకే వర్తిస్తుంది. మీకు ఎంత ఉన్నా కూడా ఏమున్నా కూడా. నేను ఎవరో అమ్మాయి వైపు చూస్తున్నాను, వాళ్ళ వైపు వెళ్తే నీకేదో చేస్తారు, చాలా పొరపాటు. ముందు తల్లిదండ్రులు పట్టుకొని 24 ఏళ్ల కుర్రోడుగా నేను ఎప్పుడు దివ్యమూర్తిగా చూసుకుని మెడిసిన్స్ స్వామీజీలు అందరూ నా వైపు ఉండి మీరందరూ భక్తిగా నన్ను పెంచుకుని నేను అలా నా గురించి మాట్లాడటమే చాలు, నేను అలా కూర్చుంటే చాలా దివ్య మంగళ స్వరూపంగా. నేను ఏం మాట్లాడాలో మొదటి దశలో మీరే చూసుకోవాలి. నేను పండితులు తయారయ్యి అంతకంతకీ లోపల నుంచి తెర మీద కనిపిస్తాను. అలా నన్ను రేపే ఈ క్షణం రేపు ఆదివారం నుంచి మీరు అనౌన్స్ చేసేయండి, బయటికి మమ్మల్ని ప్రచారం చేసేయండి విస్తారంగా. నేను ఇక్కడే ఉన్నాను, అక్కడ ఉన్నాను, మీ దగ్గర ఆర్మీ హాస్పిటల్లో ఉన్నాడు చూపించుకోండి అధికారికంగా. అక్కడ తెర మీద చూసుకుంటూ పెంచుకోండి 1,00,000 రెట్లు. నేను ఇక్కడికి వస్తాను అక్కడికి వస్తాను ఎదురు చూడవద్దు. ఏదో మా సెంటిమెంట్ పెట్టుకున్నాం అలా మమ్మల్ని మాకు ప్రాధాన్యత ఇవ్వటమే సెంటిమెంటు. మమ్మల్ని పవిత్రమైన శక్తిగా పట్టుకోవడమే మీకు బలం. అదే జాతకాల కంటే గ్రహ సంచారాదుల కంటే ఏదో ప్రళయాలు వచ్చేస్తాయి, అది వచ్చేస్తాయి, ఇలా అయిపోద్ది అలా అయిపోద్ది. సాక్షాత్ కృష్ణుడే చెప్పాడు. ఇంకా కృష్ణుడు అంటే ఇంకెక్కడో ఉన్నాడు అని ఆత్మీయపుత్రులు విశ్వపతి గారికి అందరికీ చెప్తున్నాను. వాక్విస్వరూపుడే సర్వేశ్వరుడు, ఆయనే విష్ణువు. ఎలాంటి శక్తులు విద్యలు అన్నీ ఆధునికంగా వచ్చారు చూసారా. రాముడు అంటే అప్పుడు మాట పాటించిన వాడే, ఇప్పుడు మాటగా పట్టుకున్న వాళ్ళు కూడా అడ్వాన్స్ వస్తారు, ముందుకు వస్తారు. అలాగే ఉండరు. ఎక్కడో మీకు దర్శనం ఇచ్చారు, ఇంకా ప్రళయాలు జరుగుతాయి, అందరూ ధర్మంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలంటే ఎలా ఉంటారు? అదిగో విశ్వమైండ్ పట్టుకొని బలపరుచుకుంటే తపస్సుగా బతికితే సాధ్యపడుతుంది. మమ్మల్ని పట్టుకుంటే అన్నీ సాధ్యపడతాయి. మీ శక్తులు యుక్తులు ఏమున్నా కూడా మేము ఆరోగ్యంగా ఉండటానికి చూసుకోండి. మేమే ఆ దివ్యమూర్తి. వాక్విస్వరూపుడే సర్వేశ్వరుడు, ఆయనే కృష్ణుడు. భగవద్గీత చెప్పినవాడు, సర్వం తానే. ఇంకా పెరుగుతాడు. ఈసారి మీరు పెంచుకునే కొలది పెరుగుతారనమాట. ఎందుకని మీకు అలా కావాలి మైండ్లకి. ఇలా ఆధ్యాత్మిక గురువులకు కానీ పండితులకు కానీ శాస్త్రవేత్తలకు కానీ ఎవరికైనా మీరు మైండ్గా తెలుసుకోవాలి. కానీ పట్టు మాకు ఏదో వచ్చేయాలి, ఏదో మాయమైపోవాలని ఎవరు కోరుకోకూడదు. అలాంటివి అప్పటికప్పుడు తన వదలాలి. ఎలాంటి శక్తులు యుక్తులు కూడా నిలకడగా విశాలంగా తేజస్సుగా బలంగా పుష్టిగా చచ్చిపోయిన వాళ్ళు కూడా బతికించుకుని డ్యామేజీలు చేసి విపరీతాలు గురైన వాళ్ళు కూడా అలాంటి హెల్ప్ ఏమైనా చేస్తారేమో వాళ్ళు కూడా రికవర్ చేసుకుంటూ మనుషులుగా చచ్చిపోతారు కానీ మైండ్లుగా చచ్చిపోరు. మీరు కూడా మైండ్లుగా చచ్చిపోదాం చంపేద్దామంటే కుదరదు. మనం తారుమారు చేసేద్దాం, ఆ శక్తులు కూడనివ్వద్దు, చెలగాటు పెట్టుకుందాం అనుకుంటే అజ్ఞానం అవుతుంది. అందుకే ఇంకా నేనేదో మిమ్మల్ని బతకనివ్వండి లేకపోతే బతకండి అంటున్నాను, మిమ్మల్ని ఏదో బతిమాలనుకుంటున్నాను అనుకుంటే పొరపాటు. బాధ్యతగా ఉండండి, పిల్లలుగా నేను చెప్పినట్టు చేయండి అని అర్థం. ఎక్కడన్నా చెప్పడంలో పదాలు కానీ లోటు కానీ ఇంకేమున్నా కూడా సరిదిద్దుకుంటూ ముందుకు రండి. నేను ఇలా చెప్పేసాను అలా చెప్పట్లేదు కాకుండా తెలివిగా మీరే 100 పేజీలు రాస్తున్నారా రోజును చెప్పుకుంటున్నారా? బలపడండి. విశ్వరాజ్యం మీది, ఈ దేశం మీది, సజీవంగా మారిన దేశం మీది. విశ్వ తల్లిదండ్రులు చేస్తే మీది అవుతుంది. వారిని విశ్వవ్యూహంగా పట్టుకుంటే మీది వస్తుంది. వారిని మహామైండ్గా కూర్చోబెట్టుకుని మీరు మైండ్ నెంబర్లు తీసుకుంటే మీది అవుతుంది. లిటరల్గా టెక్నికల్గా ఏదో పూజలు ఏదో నమ్మకాలు పాత బిలీఫ్ సిస్టమ్ పనికిరాదు. ఇప్పుడు కీన్ కాంటెంప్లేషన్లోకి మారిపోయిందంతా కూడా. తపస్సుగా మారితేనే మీది అవుతుంది. ఏవో యజ్ఞాలు మంత్రాలు పూజలు అని మాట్లాడకూడదు. పంతులకి గురువులకి అందరూ చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ తపస్సుగా మారాలి. మమ్మల్ని పట్టుకుంటేనే మీరు పవిత్రంగా మారుతారు. మీ దగ్గర ఏదో పవిత్రత ఉంది, మీరు జగద్గురువులు శక్తులు అనుకుంటే పొరపాటు. మీరే కాదు, మహామహా సిద్ధపురుషులైనా మమ్మల్ని వ్యూహంగా పట్టుకుని మరణం లేని శక్తిగా పట్టుకుని మమ్మల్ని పెంచుకోవాలి. మేము పెరగడానికి సహకరించాలి. మా మాటల పాటలు మీవైనప్పుడు పంచభూతాలను శాసించినప్పుడు మీరు ఆ పంచభూతాత్మకంగా ఇక్కడున్నా ఆ పంచభూతాలను శాసించే సిద్ధరూపంలో వేరెక్కడున్నా ఎవరైనా దేహాన్ని ఈ దేహంలో ఉండి కాలాన్ని శాసించిన ఆ శక్తిని పట్టుకుని అయ్యా మీరు దేహం కాదు, మేము దేహంలో ఉండి ఏదో అనుభవం కొద్దీ ఏదో చూసిన శక్తి కంటే కూడదీసిన శక్తి కంటే మీరు ఈ లోకాన్ని 14 భువన భాండాలను పరిపాలిస్తున్న శక్తి ఏదైనా ఉంటే అదే మీరు. అందుకే మీరు తల్లిదండ్రులు మాకు అర్థమైంది. ప్రకృతి పురుషుడలే సర్వం, అర్ధనారీశ్వర తత్వం, పార్వతీ పరమేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు, రాముడు, సీత వీరికంటే గొప్పవారు లేరంటారే. అలాగా విరదీయకూడదు వాళ్ళనిక. అలాంటి దివ్యశక్తులు తపస్సులు ఏమున్నా మీకు దారిపోస్తాం. విశ్వామిత్రుడు రాముడికి సాయం చేసినట్టుగా మాకు సాయం చేయాలి. మమ్మల్ని మించకూడదు. మాకేదో శక్తులు ఉన్నాయి కాబట్టి మీరు ఇంకో రాజ్యం పెడతామని బయలుదేరారంటే ఆ రాజకం పాలైపోతారు.
అడుగు తీసి అడుగు మీది కాదు. మానవ రూపంలో, భౌతిక రూపంలో ఎవరు బతకడానికి లేదు. నన్ను మైండ్గా పట్టుకుని మీరు మైండ్గా మారిపోవాలి. అది మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడంటే అది అర్థం. ఇంకెవరి పేరు ప్రస్తావించలేదు. ఎవరి పేరు ప్రస్తావించినా ఎన్ఆర్ స్వామి గారికి, వారి అబ్బాయికి, వారి శ్రీమతి గారికి ఏదో రకంగా నన్ను నా మనసులో మాటలో కొద్ది నన్ను కొందరు వల్లే నేను దూకుడుగా ప్రవర్తించుకుంటా సేవ్ అయ్యాను అనే దగ్గర మేబీ నాకు వెంటనే మర్చిపోవడం, కొన్ని మాటలు మర్చిపోవడం కూడా పలానా మాటలనే కంటే చాలామంది కొన్ని హెచ్చరికలు యాక్టివిటీ చేసినా నేను అందరికీ చెప్తున్నాను. మా పిల్లలుగా ప్రకటించుకుని మా పట్ల ఎలా ప్రవర్తించారు, మీరు సీక్రెట్ ఆపరేషన్ల కొద్దీ మమ్మల్ని తగ్గించాలి, అవమానించాలి లాంటి పనులు మానేసి మేము పరమ పవిత్రులం, మీరు మా పరమ పవిత్రమైన పిల్లలు, మీరు ఏదేమైనా ఇప్పుడు ఫార్మెట్ పట్టుకోవాలి. రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్ట్ చేసుకుని చక్కగా ముందుకు రండి. ఇంకెవరి పేరు ప్రస్తావించలేదు. చిన్నప్పుడు శ్యామలకి, ఆత్మీయ పుత్రిక శ్యామలకి అందరికీ చెప్తున్నాను, నేను పవిత్రునేం కాదు అని. చాలా పొరపాటు. అన్ని రకాలుగా నేను అలా ముందుకు వచ్చాను. ఇంకా నన్ను దేహంగా చూడకుండా, మీరు దేహులుగా ఉండకుండా ముందు పిల్లలుగా ప్రకటించుకుని ఎటువంటి అల్లరికి తావుకు లేకుండా ముందుకు రండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.